వెల్కమ్ టు పాలసీ బజార్. ఇప్పుడు మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్త్ పాలసీ ఎంచుకునేటప్పుడు ఎటువంటి ఫీచర్స్ ఉండాలి, ఏ పాలసీ ఉంటే పాలసీలో ఎటువంటి ఫీచర్స్ ఉంటే రేపు మనకు క్లెయిమ్ సమయంలో ఇబ్బంది కాకుండా క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ ఉండాల్సినటువంటి పాలసీలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా హెల్త్ పాలసీ ఎంచుకునేటప్పుడు అందరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఏదో ఒక కంపెనీలో ఉన్నటువంటి పాలసీని ఎంచుకోవడం జరుగుతుంది. కానీ కేవలం ఒక కంపెనీలో ఉన్నటువంటి ఒక పాలసీని ఎంచుకున్నంత మాత్రాన అది బెస్ట్ డిసిజన్గా చెప్పలేము, అది మంచి జడ్జిమెంట్ కాకపోవచ్చు. ఒక హెల్త్ పాలసీని ఎంచుకునేటప్పుడు మనం ఒకటి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మంచిదా లేదా, రెండోది ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి ప్లాన్ కూడా మంచిదా కాదా, మనకు సంబంధించిన అన్ని ఫీచర్స్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం ఫ్రెండ్ చెప్పాడానో ఇంకెవరో చెప్పాడానో కేవలం అరే ఈ కంపెనీలో ఈ పాలసీ తీసుకో, ఈ కంపెనీ తీసుకో అని చెప్తే మాత్రం మనం గుడ్డిగా నమ్మద్దు. రెండోది కంపెనీలతో పాటు ప్లాన్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ వేరు, ప్లాన్ వేరు. ఒక మంచి కంపెనీలో ఒక మంచి ప్లాన్ ఉండకపోవచ్చు, ఒక మంచి ప్లాన్ ఉండి అది మంచి కంపెనీ కాకపోవచ్చు. ఉదాహరణ ఎట్లా అంటే ఈ ప్లాన్లో మనకు సంబంధించిన అన్ని మన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా లేదా మనకు మంచి ఆప్షన్స్, మనం ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే ఒక్క రూపాయి కూడా మన జేబుల నుంచి అడగకుండా ప్రతిదీ కవర్ అయ్యేటువంటి ప్రతి ఫ్యూచర్ ఈ ప్లాన్లో ఉందనుకో, అది ఒకవేళ మంచి కంపెనీ కాకపోతే రేపు మనకు క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక కంపెనీ మంచి కంపెనీ ఉంది, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంది, ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, 24/7 కస్టమర్ సర్వీస్ ఉంది, కానీ దాంట్లో ఒక మంచి ప్లాన్ లేదు, మనకు సంబంధించిన మంచి ప్లాన్ లేదు. సో అది మంచి కంపెనీగా చెప్పలేం కదా. అట్లనే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకునేటప్పుడు మంచి కంపెనీతో పాటు మంచి ప్లాన్ కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కో కంపెనీలో సుమారు 50 నుంచి 100 ప్లాన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు 31 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలలో దాదాపుగా ఒక బెస్ట్ ఒక 10 ప్లాన్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఏ కంపెనీ మంచిది, ఏ ప్లాన్ మంచిది అనేది మాత్రం మనం జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాల్సి వస్తుంది. దీనికోసం మనం ఒక షార్ట్ చెక్ లిస్ట్ తయారు చేయడం జరిగింది. సూటిగా శుద్ధి లేకుండా వాటి గురించి మాట్లాడుతున్నాం. మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకునేటప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు ప్లాన్ కూడా చెక్ చేయాలని. అయితే ముందుగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో చెక్ చేయాల్సినటువంటి అసలు పారామీటర్స్ ఏంటి, వీటిని కన్సిడర్ చేసి అది మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పవచ్చు అనే వాటి గురించి మనం ఒక 3 షార్ట్ లిస్ట్ చెక్ లిస్ట్ తయారు చేయడం జరిగిందండి. ఈ 3 ఫీచర్ని ఒకసారి అసలు ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, కంప్లైంట్ వాల్యూ, నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఏంటో వాటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంచుకునేటప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఆ కంపెనీకి వచ్చినటువంటి ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి క్లెయిమ్స్, ఎన్ని క్లెయిమ్స్ వచ్చినాయి, కంపెనీ ఎన్ని క్లెయిమ్స్ అప్రూవ్ చేసింది, ఎన్ని క్లెయిమ్స్ రిజెక్ట్ చేసిందని చెప్పేటువంటి డాటానే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు. ఇది ఐడియల్గా 85% నుంచి 95% ఉండాలి. ఎంత ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటే కంపెనీ పనితీరు అంత బాగుందని అర్థం చేసుకోవచ్చు. రెండోది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది దాదాపుగా ఇప్పుడు కొన్ని కంపెనీలు 95% నుంచి 100% కూడా మెయింటైన్ చేస్తున్నాయి. అంటే క్లెయిమ్కి వచ్చినప్పుడు రేపు పాలసీ హోల్డరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లెయిమ్స్ ఇస్తుందని చెప్పేటువంటి నివేదిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఉదాహరణకి ఒక కంపెనీ ఒక 10,000 క్లెయిమ్స్ ఒక సంవత్సర కాలంలో వచ్చిందనుకో, 10,000ల్లో కేవలం 9,000 క్లెయిమ్స్ మాత్రమే అప్రూవ్ చేసి ఒక 1000 క్లెయిమ్స్ రిజెక్ట్ చేసినట్టయితే ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 90%గా చెప్పవచ్చు. అయితే ఏదైనా కంపెనీ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సెకండ్ పాయింట్ కంప్లైంట్ వాల్యూ. ఈ కంప్లైంట్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉండాలి. ఇప్పుడు యావరేజ్గా IRDA డాటా ప్రకారం 20 to 25 అనేది కామన్. 25 కంప్లైంట్ వాల్యూస్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఆ కంపెనీ జోలికి పోకుండానే బెటర్. అయితే ఈ కంప్లైంట్ వాల్యూ ఎట్లా చెక్ చేస్తారు అంటే ప్రతి 10,000 క్లెయిమ్స్ ఇచ్చే టైంలో ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి మనం కంప్లైంట్ వాల్యూ అనేది డాటా వస్తుంది. అంటే ప్రతి 10,000 క్లెయిమ్స్లో ఎంతమంది క్లెయిమ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పే డాటానే కంప్లైంట్ వాల్యూ అంటారు. ఇది యావరేజ్గా
20 నుంచి 25 బిలోనే ఉండాలి. 25 ఎబో ఉంటే ఆ కంపెనీ పాలసీ హోల్డర్ల విషయంలో క్లెయిమ్స్ విషయంలో ఇబ్బంది పెడుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. థర్డ్ పాయింట్, నెట్వర్క్ హాస్పిటల్స్. ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఎన్ని ఎక్కువగా ఉంటే కంపెనీ పనితీరు అంత బాగుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు హెల్త్ కార్డు ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతాం. ఈ హాస్పిటల్లో మాకు టైఅప్ లేదు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి, మేము ట్రీట్మెంట్ చేయము, ఒకవేళ ట్రీట్మెంట్ చేసినా కానీ మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఆ నెట్వర్క్ హాస్పిటల్ తోటి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కనుక టైఅప్ అయినట్టయితే మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ వస్తుంది. కాబట్టి సుమారుగా 10,000 నుంచి 15,000 ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి నెట్వర్క్ హాస్పిటల్స్ సుమారుగా 10 నుంచి 15,000 ఉన్న ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంచుకోవడం బెటర్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఒక కంపెనీలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంచుకునేటప్పుడు ఎటువంటి పారామీటర్స్ ఉంటాయి, ఎటువంటి వాటిని మనం చూసి ఒక బెస్ట్ కంపెనీగా చెప్పొచ్చు ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్లాన్లో చెక్ లిస్ట్ చూద్దాం. ఈ ప్లాన్లో మీరు ఇండివిజువల్ పాలసీ తీసుకున్నా పర్వాలే, ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకున్నా పర్వాలే, మెటర్నిటీ పాలసీ తీసుకున్నా పర్వాలే, సీనియర్ సిటిజన్ అయినా లేదా క్రిటికల్ క్యాన్సర్, కిడ్నీ లాంటి హార్ట్ పేషెంట్స్కి ఉన్నటువంటి ఆ పాలసీ అయినా పర్వాలేదు. కామన్గా అన్నిటికీ షూట్ అయ్యేటువంటి కంపల్సరీగా ఉండాల్సినటువంటి ఈ చెక్ లిస్ట్లు ఇవి. ఇందులో మొట్టమొదటిది రూమ్ రెంట్స్ కేటగిరీ. ఈ రూమ్ రెంట్ కేటగిరీని బట్టే మన ప్రీమియం కానీ లేకపోతే ఆ పాలసీ కానీ మనకు అర్థమైపోతుంది. సాధారణంగా మొత్తం 4 రూమ్ రెంట్ కేటగిరీస్ ఉంటాయి. సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్, షేర్డ్ అకామిడేషన్, సూట్ రూమ్ అని చెప్పేసి ప్రెసిడెన్షియల్ రూమ్ అని 4 రూమ్స్ ఉంటాయి. అయితే ఎనీ కేటగిరీ ఉన్న రూమ్ ఎంచుకోవడం వల్ల మనకు రేపు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, అది మెట్రోపాలిటన్ సిటీ కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఎనీ రూమ్ కేటగిరీ ఎంచుకున్నటువంటి పాలసీ ఉన్నట్టయితే రేపు భవిష్యత్తులో క్లెయిమ్ రిజెక్ట్ కానటువంటి పరిస్థితి ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్ తీసుకుంటారు, సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్ లేదా షేర్డ్ అకామిడేషన్ రూమ్ తీసుకుంటారు. వాళ్ళ పాలసీ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది. అయితే నేను ట్రీట్మెంట్ మాత్రం సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్లో తీసుకుంటా, నేను షేర్డ్ అకామిడేషన్ తీసుకొని సింగిల్ ఏసీ ప్రైవేట్ ఆ ఎక్స్ట్రా రూమ్ రెంట్కి అయ్యేటువంటి డబ్బులు నేను నా సొంత జబ్బుల నుంచి పెడతా అని చెప్పేసి చాలామంది పాలసీ హోల్డర్లు ఏం చేస్తారంటే అట్లా వాళ్ళకు రూమ్ లిమిట్ దాటి వేరే సొంత జేబుల నుంచి పెట్టుకుంటా అని వేరే రూమ్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే రేపు బిల్ ఎట్లా వస్తుందంటే ఆ రూమ్ కోసం అయితే ఎంత పర్సంటేజ్ అయితే మనం ఎక్స్ట్రా పే చేసినామో అంత పర్సంటేజ్ ప్రపోర్షనేట్గా బిల్ అవుతుంది. ఉదాహరణకి ఒక పాలసీ హోల్డరు షేర్డ్ రూము ఆ కంపెనీ ఒక 5,000 ఫర్ డేకి కేటాయిస్తే నేను సింగిల్ ఏసీ రూమ్లో కూర్చుంటాను, ట్రీట్మెంట్ తీసుకుంటాను, 10,000 అవుతుంది. ఈ ఎక్స్ట్రా అయినటువంటి 5,000 రూపాయలు నా సొంత జేబు నుంచి పెట్టుకుంటా అని చెప్పేసి పాలసీ హోల్డర్ చెప్పినట్లయితే ఈ రేపు అయ్యే బిల్లులో ఉదాహరణకి ట్రీట్మెంట్కు 1,00,000 రూపాయలు అయిందనుకోండి. ఈ సింగిల్ ఏసీ ప్రైవేట్ రూమ్ అయినటువంటి ఈ 5,000 రూపాయలు ఒక 5 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే 5,5 25, 5 × 5 అంటే 25,000 కదా. 25,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు నేను కడతా అని చెప్పేసి పాలసీ కనుక అనుకున్నట్లయితే వాస్తవానికి బిల్ ఎట్లా వస్తుందంటే ఇక్కడ మీరు 1,00,000 రూపాయల బిల్లులో 50,000 ప్లస్ 50,000 ఇట్లా బిల్లు వస్తుంది. 50,000 కంపెనీ భరిస్తే 50,000 మీ సొంత జేబు నుంచి కట్టాల్సి వస్తుంది. అట్లా బిల్లు ప్రపోర్షనేట్గా అవుతుంది. కాబట్టి మన ఎనీ రూమ్ కేటగిరీ ఉన్న పాలసీని ఎంచుకోవాలి. లేదు అనుకుంటే మన పాలసీ డాక్యుమెంట్లో ఏ రకమైనటువంటి రూమ్ అయితే మనకు అలో చేశారో ఆ రూమ్లో మాత్రమే మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా సొంతంగా మన జేబు నుంచి పెట్టుకున్నట్టయితే బిల్లు ఇట్లా రెండుగా బిల్లు అయిన బిల్లులో 2గా విభజించబడి 1,00,000 రూపాయల బిల్లు అయితే అందులో 50,000 పాలసీ హోల్డర్ కట్టాల్సి వస్తుంది, 50,000 కంపెనీలో. కాబట్టి రూమ్ రెంట్ కేటగిరీ అనేది చాలా జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండోది ఐసీయూ ఛార్జెస్. ఐసీయూ ఛార్జెస్ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ కంపెనీ సమ్ ఇన్సూర్డ్లో
2%, 3%, ఉదాహరణకు ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే ఈ 10 లక్షల పాలసీలో మేము 3% ఇస్తాము, 5% ఇస్తాము కవరేజ్ అని చెప్తుంది. అట్లా ఐసీయూ ఛార్జెస్ కూడా ఎటువంటి లిమిట్స్ లేనటువంటి ఐసీయూ ఛార్జెస్ ఉన్నటువంటి ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ రూమ్ రెంట్ కేటగిరీ లాగా ఒకవేళ మన ఐసీయూ ఛార్జెస్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే దీనికి అయ్యే బిల్లు కూడా ప్రపోర్షనేట్గా విభజించబడి మన సొంతంగా మన జేబుల నుంచి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఐసీయూ ఛార్జెస్ని కూడా మనం ఎటువంటి లిమిట్స్ లేనటువంటి పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. మూడోది నో కోపేమెంట్. కోపేమెంట్ అంటే బీమా సంస్థతో పాటు పాలసీదారుడు కూడా హాస్పిటల్లో అయ్యేటువంటి వైద్య ఖర్చులకు అయ్యే బిల్లును కూడా నేను కడతా అని చెప్పేసి అది చెప్పడం అన్నట్టు, దాన్నే కోపేమెంట్ అంటారు. ఉదాహరణకి ఒక ₹1,00,000 బిల్ అయిందనుకో, ₹1,00,000 బిల్ అయితే దీంట్లో 20% అంటే 20K నేను పే చేస్తా అని చెప్పేసి కోపేమెంట్ అడగడం. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మనం కోపేమెంట్ లేకుండా తీసుకోవడమే బెటర్. మూడో ఆప్షను సబ్ లిమిట్స్ అంటే మనకి ఏదైనా డిసీజ్ వస్తే, అది కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, మా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నేను ఒక్కొక్క డిసీజ్కి ఇంతవరకే నేను పే చేయగలుగుతా అని చెప్పేసి వాళ్ళ పాలసీ డాక్యుమెంట్లో క్లియర్గా చెప్తుంది. అయితే ఎటువంటి సబ్ లిమిట్స్ లేనటువంటి పాలసీని ఎంచుకున్నట్టయితే రేపు మనకు ఫ్యూచర్లో క్లెయిమ్ సమయంలో మనం మన జేబుల నుంచి కట్టాల్సిన పరిస్థితి ఉండదు. తర్వాత ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్కు ముందు అయ్యేటువంటి ఖర్చులు, హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు అయ్యేటువంటి ఖర్చులను కూడా ఈ ఆప్షన్ ద్వారా హెల్త్ పాలసీలో కవర్ చేయడం. ఉదాహరణకి మనకేదో జ్వరం వచ్చిందని డాక్టర్ని కలుస్తాం, కన్సల్టేషన్ ఫీ, తర్వాత మెడిసిన్ తీసుకుంటాం, తర్వాత ఒక 3 రోజులు 4 రోజులు మెడిసిన్ వాడిన తర్వాత కూడా మనకు తగ్గకపోవచ్చు, మళ్ళీ డాక్టర్ని కలుస్తాం, అప్పుడు కన్సల్టేషన్ ఫీ, అప్పుడు డాక్టర్ ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు, మరి మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకేమైందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ రాస్తారు, అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఖర్చు. అప్పుడు మీకు డెంగ్యూ కన్ఫర్మ్ అయిందనుకో అప్పుడు హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. అప్పుడు హాస్పిటల్లో చేరినప్పుడు మీకు హెల్త్ పాలసీ ద్వారా ట్రీట్మెంట్ వస్తుంది. అప్పుడు హాస్పిటల్కి ముందైనటువంటి ప్రీ హాస్పిటలైజేషన్ ఖర్చులన్నింటినీ హెల్త్ పాలసీలో కవర్ చేయొచ్చు. రెండోది పోస్ట్ హాస్పిటలైజేషన్. హాస్పిటల్లో జాయిన్ అవుతారు, తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మీకు కొన్ని రెగ్యులర్ చెకప్లు ఉండొచ్చు, ఫిజియోథెరపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్లో రెగ్యులర్గా ఫిజియోథెరపీ రావచ్చు, మళ్ళీ చెకప్లకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉండొచ్చు, కంటిన్యూగా మెడిసిన్ వాడవచ్చు సుదీర్ఘంగా. సో అట్లాంటి టైంలో కూడా మనకు 180 days లేదా 6 months వరకు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చుల్లో కవర్ అయ్యేటువంటి పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత డే కేర్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు డే కేర్ ట్రీట్మెంట్స్ అంటే ఒకప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కావాలంటే కనీసం 24 గంటలు ఉండాలి. అయితే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వడం, రోబోటిక్ సర్జరీస్ లాంటివి రావడం, అడ్వాన్స్డ్ మిషనరీ రావడం వలన 2 గంటల్లో కూడా ట్రీట్మెంట్ అయిపోతుంది. కాబట్టి డే కేర్ ట్రీట్మెంట్స్ అంటే 2 గంటల్లోపు కూడా మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే కూడా మనకు హెల్త్ పాలసీ ద్వారా కవర్ అయ్యే విధంగా ఉన్నటువంటి ఆప్షన్. కాబట్టి ఇది కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు డే కేర్ ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆయుష్ కవర్. ఆయుష్ అంటే ఆయుషే కాదు, దీన్నే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. యునాని, సిద్ధ, పంచకర్మ, ఆయుర్వేదం అన్నీ ఇందులో కవర్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ అలోపతి మెడిసిన్ కొంతమందికి పడకపోవచ్చు, లేదా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కావచ్చు, లేదా కొందరు సీనియర్ సిటిజన్స్ ఆల్టర్నేటివ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక పంచకర్మ తీసుకుంటే సుమారుగా ఒక 30,000 రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇట్లాంటి ట్రీట్మెంట్ మీకు అవసరం పడి ఉంటుందేమో, కాబట్టి మీరు ఆయుష్ కవర్ అయ్యేటువంటి ఆప్షన్ కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హోమ్ ట్రీట్మెంట్. దీన్నే డొమిసిలరీ లేదా రెసిడెన్షియల్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. మన హాస్పిటల్లో బెడ్ దొరకని పరిస్థితి, లేదా ఇంటి దగ్గర కూడా ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఉదాహరణకు కరోనా టైంలో మనకు హాస్పిటల్లో బెడ్ దొరకని పరిస్థితి ఉంది. అప్పుడు ఈ ఆప్షన్ ఉన్నట్టయితే ఇంటి దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే అందుకయ్యే ఖర్చు అన్నిటిని ఆ హెల్త్ ఇన్సూరెన్సే భరిస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడర్న్ ట్రీట్మెంట్స్ అని ఇప్పుడు కొత్త టెక్నాలజీ డెవలప్ అవడం వలన రోబోటిక్ సర్జరీస్, నానో టెక్నాలజీ లాంటి మోడర్న్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. కాబట్టి IRDA అన్ని మోడర్న్ ట్రీట్మెంట్స్ కూడా ఖచ్చితంగా హెల్త్ పాలసీలో ఇంక్లూడ్ చేయాలి, ఖచ్చితంగా క్లెయిమ్ ఇవ్వాలి అని చెప్పేసి రూల్ తేవడం జరిగింది. కాబట్టి
ఇది కూడా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత వెయిటింగ్ పీరియడ్స్. సాధారణంగా అందరూ చేసే తప్పు ఏంటంటే, నాకు ఇప్పుడు ఒకవేళ హెల్త్ పాలసీ ఉన్నట్టయితే అన్ని డిసీజెస్ నాకు కవర్ అవుతాయని చాలామంది అపోహపడుతుంటారు. కానీ ఐఆర్డిఏ ఒక కామన్ రూల్ తెచ్చింది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి. ఎట్లా అంటే డే 1 నుంచి కేవలం యాక్సిడెంటల్గా, అంటే అనుకోకుండా ఏదైనా జరిగితే పైనుంచి కింద పడడమో, లేకపోతే అగ్ని ప్రమాదమో, లేకపోతే రోడ్డు ప్రమాదమో, లేకపోతే మెట్ల నుంచి జారిపడడమో లాంటివి ఏమైనా ఉంటే ఎమర్జెన్సీగా యాక్సిడెంటల్గా జరిగే ప్రతిదీ డే 1 నుంచి కవర్ అవుతుంది. తర్వాత డే 30 నుంచి కవర్ అయ్యేది ఏంటంటే చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ లాంటివి డే 30 తర్వాతనే కవర్ అవుతాయి. అట్లా ఐఆర్డిఏ రూల్. తర్వాత నెక్స్ట్ మూడోది ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, అదే మనకు షుగర్, బీపీ, ఆస్తమా ఏమన్నా ఉన్నట్లయితే ఇవి కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ కావాలంటే కనీసం 3 సంవత్సరాలు ఆగాలి. కానీ కొంత అదనంగా ప్రీమియం మనం పెట్టుకున్నట్టయితే, ప్రీమియం చెల్లించినట్టయితే డే 1 నుంచి కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డే 1 నుంచి కవర్ అవుతాయి, డే 30 నుంచి కవర్ అవుతాయి, లేదా ఈ పీడీసీ 3 సంవత్సరాలని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా తగ్గించుకోవచ్చు అదనంగా ప్రీమియం చెల్లించి. వెయిటింగ్ పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు షుగర్, బీపీఓ, ఆస్తమా ఏదో ఒకటి ఉందనుకో, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ వస్తే అది మీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వల్ల వచ్చుండొచ్చు లేదా రావచ్చు అని చెప్పేసి క్లెయిమ్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొత్తగా పాలసీ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వెయిటింగ్ పీరియడ్స్ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవర్ అయ్యే ఈ 3 సంవత్సరాల లోపుగా, ఒక 3 సంవత్సరాల లోపుగా ఏదైనా రైడర్ ద్వారా వీటిని ఆప్ట్ చేసుకొని, అది డే 1 నుంచా, డే 30 నుంచా, లేకపోతే 1 ఇయర్ నుంచి అయినా కానీ మీకున్నటువంటి మీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పాలసీని ఎంచుకున్నట్లయితే మీకు రేపు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు ఇంకేమన్నా హెల్త్ పాలసీ గురించి ఏమైనా డౌట్లు ఉన్నా, లేదా మీకు హెల్త్ పాలసీ కావాలనుకున్నా ఈ వాట్సాప్ నెంబర్ని అప్రోచ్ అయితే మీకు మంచి గైడెన్స్ ఇచ్చి మంచి హెల్త్ పాలసీని మీ ఫ్యామిలీ దగ్గర మంచి హెల్త్ పాలసీని మీకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.